మంగా మెల్లిమెల్లిగా బిజినెస్ పికప్ అవుతున్నట్టు ఈ లెక్కలే చెబుతున్నాయి. అవునండి, కళింగ కోట గురించి బయట మంచి టాక్ వచ్చింది. ఫుడ్ బాగా పాపులర్ అయినట్టుంది మంగా. ఫుడ్ ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. అప్పుడేమైందండి? ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు చూడండి, కళింగ తప్ప మరో హోటల్ని ఎవరు ప్రిఫర్ చేయరు. అలాంటి స్థాయికి వస్తుంది. సాకేత్, అదేమన్నా సరే నువ్వు మాత్రం సీరియస్ అవ్వద్దు. అలాగే పద. ఏమిటి సీత, ఏమిటిదంతా? మొత్తం షాప్ అంతా కొన్నట్టున్నావు. హోటల్లో క్లాత్ ఎగ్జిబిషన్ ఏమైనా పెడుతున్నారేమో. అమ్మమ్మ గారు ఎక్కువేం తీసుకురాలేదు. మీరెవరెవరికి కొత్త బట్టలు తెమ్మన్నారో వాళ్ళకి తీసుకొచ్చాం. తాతయ్య గారు మీకు లాల్చీ పైజామా, అమ్మమ్మ గారు మీకు పట్టు చీర, అమ్మా ఇదిగో నీకు చీర. ఇదేమో మన మహోన్నతికి, ఇది నాకు, ఇది సాకేత్కి, ఇది రఘుకి, ఇది హంసకి. సీత, అదెవరికి? స్వర్ణ కోసం తీసుకొచ్చాను అమ్మమ్మ గారు. ఇదేమో మన మహోన్నతికి, ఇది నాకు, ఇది సాకేత్కి, ఇది రఘుకి, ఇది హంసకి. సీత, అదెవరికి? స్వర్ణ కోసం తీసుకొచ్చాను అమ్మమ్మ గారు. స్వర్ణ కోసమా? అవునమ్మా, ఎంతైనా అది కూడా ఈ ఫ్యామిలీ మెంబరే కదా. సాకేతు డైవర్స్ నోటీస్ ఇచ్చాడు కదమ్మా. నేను అదే అన్నాను. అదే కాస్త దానిలో మార్పు తెచ్చినట్టుంది. మార్పా? దానికా? మూర్ఖత్వం ఎక్కువైంది. నా మొగుడు అంటుంది కదమ్మా, హంస మీద దెబ్బలాడుతుంది. వాళ్ళ దగ్గరగా ఉంటే సహించలేకపోతుంది. వాళ్ళెక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది. వాళ్ళ వెనకాల గాజులమ్మ గుడికి వెళ్ళింది. పూజ ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. ఇదంతా మార్పు కాక ఇంకేమవుతుందమ్మా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.